హలో అండి. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రొయ్యల టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. రైస్‌లోకైనా, రోటీలోకైనా సూపర్ కాంబినేషన్ అయిన ఈ రొయ్యల కర్రీ అయితే ఒకసారి మీరు కూడా చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. ఒకసారి వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇక్కడ ఒక చెటాకు రొయ్యలు అయితే తీసుకున్నానండి. రొయ్యలని ముందుగా ఒక కడాయిలోకి వేయించుకోవాలి. ఇలా ఒక 2, 3 నిమిషాలు మంచిగా ఇలా వేయించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నారు కదా, నేనైతే ఒక చెటాకు అంతా రొయ్యలు అయితే తీసుకున్నాను. ఇలా ఒక 4, 5 నిమిషాల వరకు కొద్దిగా మరీ ఎక్కువ మాడగనివ్వద్దు. కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా. ఈ రొయ్యల కర్రీ నాకు చాలా ఇష్టం అండి. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇలా తల తోక ఉంటుంది కదా అండి, ఇలా తీసేసుకొని నీట్గా పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ అదే కడాయిలో 4-5 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఇప్పుడు మనము ఇవి చేస్తున్నాం కాబట్టి రొయ్యల కూర అయినా, నాన్ వెజ్ అయినా ఏదైనా ఆయిల్ ఎక్కువనే ఉండాలండి. అలా అయితేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర ఆవాలు వేయండి, వద్దంటే స్కిప్ చేసేయండి. తర్వాత మీడియం సైజు ఉన్న 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. అలానే 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి ఇందులోనే వేసేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. తొందరగా కలర్ మారడానికి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే వేసేసుకుందాం. అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 2, 3 నిమిషాలు ఫ్రై అయ్యాక ఇందులోకి అల్లం పేస్ట్ వేసుకోవాలండి. ఇక్కడ ఫ్రెష్గా దంచిన అల్లం పేస్ట్ అయితే 1.5 స్పూన్ దాకా అయితే వేస్తున్నాను. ఇలా అల్లం పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. తర్వాత టమాటాలు అయితే నేను మీడియం సైజు ఉన్న టమాటాలు ఒక 7, 8 తీసుకున్నానండి. ఇలా టమాటాలు అయితే కట్ చేసేసుకున్నా. ఎంత వీలైతే అంత చిన్నగా అయితే కట్ చేసుకోండి. నేనైతే ఇలా కట్ చేసేసుకున్నా. టమాటాలు ఇందులో వేసేసుకోవాలి. ఇక్కడ మనం రొయ్యలు టమాటా కర్రీలోకి టమాటాలు అనేది ఎక్కువనే వేసుకుంటామండి. అలా అయితేనే టేస్టీగా ఉంటుంది. కర్రీ చాలా బాగుంటుంది. ఇది అయ్యేలోపు మనం రొయ్యలు అయితే ఇక్కడ తల తోక అయితే తీసేసుకొని ఆ పొట్టు పక్కకి వేసేసుకోవాలి. మిగతాదంటే ఇట్లా ఒక బౌల్లోకి వేసేసుకొని ఇది ఒక 2 సార్లు కడిగేసుకోవాలండి. ఉసికే గిట్టని ఏమైనా ఉన్నా వెళ్ళిపోతుంది. ఇలా కడిగేసేసుకోవాలి. నేను కూల్ వాటరే వేసుకున్నా. మీకు వీలైతే గోరువెచ్చని నీళ్ళతో కూడా కడిగేసేసేయండి, మంచిగా ఉంటుంది. ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 2, 3 నిమిషాలు పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ టమాటాలు ఉడికినో లేదో మూత తీసి అయితే ఒకసారి కలుపుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఒక 2, 3 నిమిషాలు కలుపుకున్నాక మనం వాటర్లో రొయ్యలు అయితే వేసుకున్నాం కదా, ఆ రొయ్యలు వాటర్ లేకుండా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇక్కడనే టమాటా ఎక్కువ ఉడకక ముందు మనం రొయ్యలు వేసినామంటే టమాటా రొయ్యలు 2 మంచిగా ఉడికిపోతాయండి. మనం లాస్ట్కి వేసినామంటే రొయ్యలు అలానే ఉంటాయి. అలా కాకుండా ఇలా 2 ఉడకబెట్టేసుకోవాలి. ఒక 2, 3 నిమిషాలు అయ్యాక కొద్దిగా మెత్తగా అయ్యాక ఇందులో కారం వేస్తున్నాను. ఒక 1.5 స్పూన్ దాకా కారం అయితే వేస్తున్నానండి. మేము ఎక్కువ తినం కాబట్టి ఎక్కువ వేస్తలే. అయినా కారం అయితే కరెక్ట్గా సరిపోయింది. కొద్దిగా స్పైసీగా తింటా అంటే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ మీరు వేసుకోండి. అలానే ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకోండి. కారం అయితే మీరైతే చూసి వేసుకోండి. మీకు ఎంత కావాలో అంత తగినంత కారం అయితే వేసుకోండి. ఇక్కడ నేను చేసిన కర్రీకి అయితే మేము తినేటట్టే కారం అయితే సరిపోయింది. అలానే లాస్ట్కు కొద్దిగా సాల్ట్ అయితే వేసాం. మనం ముందుగా కొద్దిగా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొక 1 టేబుల్ స్పూన్ అలా వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని కొద్దిగా టమాటా గిట్టంగా మంచిగా ఉడకడానికి వాటర్ అనేది వేసుకోవాలండి. ఎక్కువ వేయొద్దు, కొద్దిగా అంటే కొద్దిగానే వేసేసుకొని మంచిగా పైకి నూనె వచ్చేంత వరకు మూత పెట్టుకొని మంచిగా మగ్గనిద్దాం. ఇప్పుడు ఒక 5-10 నిమిషాల వరకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది మంచిగా పైకి వచ్చింది. ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే కూర రెడీ అయిపోయినట్టే. కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకున్నామంటే ఎంతో కమ్మనైన రొయ్యల టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇలా చేశారంటే 4-5 రోజులైనా ఈ కర్రీ అనేది ఖరాబ్ కాదు, అంత బాగుంటుంది. ఇది ఒక బౌల్లోకి వేసేసుకుంటే సూపర్ టేస్టీ రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా నేను చేసినట్టు ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. నేను ఇక్కడ రైస్తోనైతే తింటున్నా. కర్రీ మాత్రం చాలా బాగుందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. కొద్దిగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. మరొక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.